అందరికీ నమస్కారం అండి. విద్యార్థులు చూడండి, ఏదో పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినాయనో, లేకపోతే సాటోళ్ళ కన్నా మాకు తక్కువ వచ్చినాయనో, ఇంట్లో ఏమన్నా అంటారేమో అనో, ఇలా రకరకాలు అయిపోయి ప్రాణాలు తీసేసుకుంటున్నారు. విద్యార్థి దశ నుంచి వీళ్ళ మంచి భవిష్యత్తు పునాది వేసుకోవాల్సిన దశ నుంచి ప్రాణాంతకాలకి వెళ్ళిపోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే చదువు కోసం చదువులకి పంపుతున్నారు. వీళ్ళు వెళ్ళి ఏమో ఈ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి వీళ్ళ చేష్టలు బాగోట్లేదు. దాని తర్వాత జరిగే అనర్థాలు రకరకాలు ఉంటున్నాయి. అదొకటి. ఇప్పుడు ఒకరికి మార్కులు వచ్చినాయి మనకు రాలేదు అని మనం ఫీల్ అవ్వకూడదండి. ఈసారి కాకపోతే ఇంకొకసారి రాసుకుంటారు, అంతేగాని ప్రాణం పోతే తిరిగి రాదు కదా. అలాగే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించే వాళ్ళని బాధ పెట్టకూడదు కదా. చదువు అనేది ముఖ్యం, కరెక్టే. చదువుకుంటే ఏదైనా సాధించుకోవచ్చు. కానీ ఆ చదువుతో పాటు మన కొంత సంస్కారం, కొంత నిబ్బరం, కొంచెం మనోధైర్యం, మనకి మంచి ఇది ఉండాలి. అంటే భవిష్యత్తు మీద ఆశ. అంటే రేపు ఇవాళ కాకపోతే రేపు కోసం చూసి రేపు రాసుకుందాం. ఇవాళ మార్కులు తక్కువ వస్తే ఏమైంది, ఇంకొక అవకాశం ఉంటుంది కదా, అలా అని చూసుకోవాలి తప్ప అవకాశం కోసం చూడకుండా అప్పటికప్పుడు మార్కులు తక్కువ వచ్చినాయని పైనుంచి దూకేటాలు, లేకపోతే ఎందులోనో దిగిపోవటాలు, ఊరేసేసుకోవటాలు, సూసైడ్ చేసేసుకోవటాలు ఇలాంటివి చేసేస్తున్నారు. అది చాలా తప్పు. జీవితం అనేది విలువైనది కనుక దాన్ని నిలబెట్టుకుంటాం కోసం చూడాలి. తల్లిదండ్రులను బాధ పెట్టకుండా చూడాలి. సొసైటీలో మన గౌరవంగా ఉండేలాగా చూడాలి. ఏమంటే ఇది వరకు రోజుల్లో ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఇంకొకసారి రాసుకునేవారు. అలాగే ఇప్పుడు కూడా ఉంటాయి కదా. అలా రాసుకుని మనం పాస్ అయిన తర్వాత ఏదో ఒకటి సంపాదించుకోవచ్చు. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం, ఈ ర్యాంక్ కాకపోతే ఇంకొక ర్యాంకు, ఈ డిసిషన్ కాకపోతే ఇంకొక డిసిషను. అంతేగాని ప్రాణం తీసుకునే డిసిషన్ ఎవరు తీసుకోకూడదు. విద్యార్థులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే చాలా భవిష్యత్తు ఉంది మీకు. మంచి ఎదగవలసిన వాళ్ళు మొగ్గల్లోనే మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. నిదానంగా ఆలోచించుకోండి. తల్లిదండ్రులు సలహాలు తీసుకోండి, గురువులు సలహాలు తీసుకోండి. గురువు తల్లిదండ్రులు సలహాలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా బాగుంటారు. అంతేగాని మనకు మనం నిర్ణయం తీసేసుకుని కంగారు పడిపోయి కలదొక్కేసుకుని ప్రాణాల మట్టుకు తీసుకోవద్దు. దయచేసి ఏ పిల్లలు కూడా, స్టూడెంట్స్ ఎవరో కూడా అధైర్యపడి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.